హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీ పరిమళాస్ కిచెన్‌లో అందరికీ ఎంతో ఇష్టమైన సాఫ్ట్‌గా ఉండే గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలామందికి లోపల సరిగ్గా ఉడకవు లేదా గట్టిగా వస్తాయండి. కానీ ఈ చిన్న చిటకాతో చేస్తే దూదిలా మెత్తగా సాఫ్ట్‌గా వస్తాయండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. ముక్కాలు కప్పు పల్లీలు తీసుకున్నాను చట్నీ చేసుకునేదానికి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు 5 పచ్చిమిర్చి తీసుకొని వేయించుకుందాము. వేసుకునేసానండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయినాక మిక్సీ జార్లో వేసుకొని మనము చట్నీ తయారు చేసుకుందామండి. చల్లారిపోయాయండి. ఈ విధంగా పొట్టు తీసానండి. నేను పూర్తిగా పొట్టు తీయను, ఎందుకంటే చట్నీ బంక వస్తుందండి, టేస్టీగా ఉండదు. ఇప్పుడు మిక్సీ పట్టేస్తామండి అన్నీ వేసుకొని మనము. ఇప్పుడు 1/2 కప్పు పుట్నాల పప్పు అండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా వేసుకున్నాము. కొద్దిగా చింతపండు అండి, కొద్దిగా వేసుకుందామండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు రుచికి తగినంత మనము సాల్ట్ వేసుకుందామండి. వేసుకుని మిక్సీ పట్టేస్తామండి. ఇప్పుడు చట్నీ కొట్టేసానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుందామండి చట్నీలో. ఎర్రగడ్డ కారం కొట్టుకుందామండి. ఇప్పుడు గుప్పెడు ఎండుమిర్చి వేసుకుందాము. 1 కప్పు ఆనియన్ అండి, సన్నగా తరిగి పెట్టుకున్నాము, అవి కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేశానండి. దీన్ని ఒక బౌల్లో వేసి పెట్టుకునేస్తాము. ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు తర్వాత పెట్టుకునేస్తాము. ఉద్దిపప్పు కరివేపాకు వేసానండి. ఇప్పుడు చట్నీ లెక్క వేసుకుందాం ఈ తిరగవాతని. పిండి అండి, దీనికి ఇప్పుడు మనము తిరగవాతకి వేసుకుందామండి. టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి తిరగవాతకి వేసుకుందామండి. ఆవాలు, పచ్చెనిపప్పు, ఉద్దిపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. బాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం లో ఫ్లేమ్లో పెట్టి. బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఆఫ్ చేసేసి కొద్దిగా కరివేపాకండి సన్నగా తరిగి పెట్టుకోవాలి, అది వేసుకున్నాయి. ఇదంతా మనము పిండిలోకి వేసుకోవాలండి. అంతా ఇట్లా పిండిలోకి వేసుకున్నామండి. తగినంత సాల్ట్, సోడా పిండి వేసుకొని పసుపు వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలుపుకోవాలండి పిండిని. 4 పెనం పెట్టుకున్నానండి. ఇప్పుడు అంతా ఆయిల్ పట్టించేసాను. ఇప్పుడు పెనం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మనము పిండి వేసుకుందామండి. పెనము హీట్ ఎక్కిందండి, లో ఫ్లేమ్లో పెట్టాను. పిండిని ఈ విధంగా కలిపానండి. నీళ్ళగా కలపకూడదండి, పొంగనం అనేది రాదు, గుంత పొంగనము. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇప్పుడు పైన లైట్గా ఆయిల్ వదులుతామండి. ఆల్రెడీ పూసాను కదా ఆయిల్ని, లైట్గా వేసుకున్నామండి, ఎక్కువ వద్దు. లో ఫ్లేమ్లోనే కాలుద్దామండి, బాగా కాలుతుంది. ఈ విధంగా కాలాయండి పిండి భాగము. ఇప్పుడు పై భాగాన్ని కూడా మనం తిప్పుకుందాము. అన్నీ ఇదే విధంగా తిప్పుకోవాలండి మనము. కింది భాగం పై భాగం బాగా కాలాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నీ ఇదే విధంగా కాల్చుకుందామండి మనము. అంతే అండి, ఎంతో సింపుల్ అండి గుంత పొంగనాలు. దీనికి చట్నీ, కారం, ఎర్రగడ్డ కారం కాంబినేషన్ అండి.
చాలా చాలా బాగుంటుందండి. సింపుల్ అండి. ఈవినింగ్ మనం స్నాక్స్గా చాలా బాగా తినచ్చండి. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.